Hello friends, welcome to Keethu's vlog. Please subscribe to Keethu's vlog for more videos. మన లాస్ట్ వీడియోస్లో మనము శివరాత్రి ఎప్పుడు వస్తుంది, ఏ తేదీలో వస్తుంది అనేసి చూసాము. అలాగే ఏ తేదీ ఎంత టైంకి వస్తుంది అనేసి కూడా చూసాము. ఇంకొక వీడియోలో వచ్చేసి మనము శివరాత్రి వ్రత కథ కూడా చూసాము. అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏం ఫలితం ఉంటుంది, వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేసి కూడా మనము ఒక కథ ద్వారా చూసాము. ఇంకొకటి ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే బిల్వార్చన గురించి చూద్దాం. బిల్వార్చన అంటే పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారనమాట. మనం వ్రతకథలో చూస్తే కూడా వ్యాధుడు బిల్వ ఆకులు చెట్టు మీద నుంచి త్రుంచి వేయటం వల్ల తనకి ఆ అర్చన చేసినట్టు, ఆ వ్రతం చేసినట్టు అంత ఫలితం కలిగింది అనేసి విన్నాము. ఇప్పుడు ఈ బిల్వ ఆకులు శివుడికి సమర్పణలు చేసుకుంటూ జరుపుతారనమాట శివరాత్రి రోజు. ఒక రోజంతా ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా భావిస్తారు. ఈరోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథలు, పారాయణాలు జరుపుతూ ఉంటారు. అన్ని శివక్షేత్రాలలో, అన్ని శివుడు ఉన్న క్షేత్రాలలో ఈ ఉత్సవము చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. పూర్వం శ్రీశైల క్షేత్రంలో జరిగే ఉత్సవంను పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము, విభూతి తయారు చేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజంతా భక్తులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తూ ఉంటారు. శివుడు అలాగే ఇతర సంప్రదాయ ఆరాధన. 12 జ్యోతిర్లింగాలు అంటే కాంతి లింగములు. శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు లేదా ఆరాధనా కేంద్రాలు, ఆయన ఆరాధనా కేంద్రాలు అని ఉన్నాయి. వారు స్వయం భూలింగాలుగా పిలుస్తారు. ఈ లింగములు ఈ ప్రాంతాల్లో తమకు తాము పుట్టుకొచ్చాయి అని అర్థం. అంటే దేవాలయాలు తర్వాత కట్టబడ్డాయి. ముందుగా స్వయం భూలింగాలు అంటే లింగములు అలాగే ఉన్నాయి, తర్వాత దానికి దేవాలయాలు కట్టాయి అనేసి కూడా చెప్తూ ఉంటారనమాట. లింగ ఉద్భవ కాలం మనకు తెలుసు. నిశితాకాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిశితాకాలంగా జరుపుకుంటారు. ఆ రోజున అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇది మనకు శివుడిది బిల్వార్చన, అలాగే లింగ ఉద్భవ కాలము, అలాగే శివుడు ఇతర సంప్రదాయ ఆరాధన. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు ఇలానే వీడియోస్ చూస్తూ ఉండండి సో దట్ నేను ఇంకొన్ని వీడియోస్ షేర్ చేసేటానికి యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. But don't forget to subscribe and like my video. Thank you.